రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ. విద్య, వైద్యం ప్రభుత్వ రంగంలోనే ఉండాలని, కూటమి ప్రభుత్వం వీటిని ప్రైవేటీకరణ చేయడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. రాష్ట్రంలో రైతులంతా యూరియా, ఎరువుల కోసం గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలను ఆపకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు వనజ. విద్య, వైద్యము, మౌలిక సౌకర్యాలు అన్నీ అందరికీ కూడా అందుబాటులో ఉంటేనే అది అభివృద్ధి అని చెప్పాలి. కానీ ఈ రోజున విద్య, వైద్యం అనేది సామాన్యుడికి అందనటువంటి పరిస్థితులు ఈ రోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో అసలు మొత్తం అంతా కూడా విద్యని ప్రైవేటీకరణ చేసేస్తామన్నారు. మెడికల్ కాలేజీలకు సంబంధించి ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం అనేది చాలా దారుణమైన విషయము. మెడికల్ కాలేజీలో సామాన్యుడు, పేద వర్గాలకు చెందిన వాళ్ళు ఆ సీట్లు తెచ్చుకుని చదవడం అనేది అది ఆకాశానికి నిచ్చెన వేసే పరిస్థితి ఏర్పడతా ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడ కూడా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా యూనివర్సిటీలు అన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తామన్నాము. ఈ ప్రైవేటైజేషన్ నుంచి వెనక్కి రావాలి. ప్రభుత్వ రంగంలోనే ఈ యూనివర్సిటీస్ని నిర్మాణం చేసేటువంటి ఆలోచన చేయాలని చెప్పేసి మేము చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తా ఉన్నాము.